శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజముఖ్య యోగం. ఈవేళ మనం 25వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. యాంతి దేవవ్రతా దేవాన్ పిత్రాన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. భగవానుడు చెప్తూ ఉన్నాడు, ఓ అర్జున, దేవతలను ఆరాధించువాడు దేవతలను, పితృదేవతలను ఆరాధించువారు పితృదేవతలను, భూతములను ఆరాధించువారు భూతములను, నన్ను ఆరాధించువారు నన్ను పొందుతున్నారు అని. మనస్సు ఎట్టి భావనలతో కూడియుండునో అట్టి రూపమునే పొందుచుండును. కాబట్టి జనులే ఏ దేవతలను అర్చించుచుందురో వారినే పొందుచుందురు. అశాశ్వత దేవతలను పూజించువారు వారినే పొందుదురు. శాశ్వత పరమాత్మను ధ్యానించువారు అట్టి శాశ్వత రూపమునే చేరుదురు. కావున వారు ధ్యానించు పూజించు లక్ష్య స్వరూపము శాశ్వతమా అశాశ్వతమా అని విజ్ఞులు ముందుగా యోచన చేయవలెను. పరమాత్మ తప్ప తక్కిన వ్యక్తులు గాని లోకములు గాని ఏదియో యొక్క కాలమున నశించిపోవు వారే కదా. దేవతలు గాని భూతములు గాని సర్వులను ఉపాధిని ధరించిన వారే కనుక ఆ ఉపాధి ఏ నాటికైనను విలయమొందిపోవుటచే శాశ్వతమగు స్థితిని వారు పొందజాలకయే యుందురు అని మనకు ఇక్కడ పరమాత్మ చాటతెల్లు చేస్తూ ఉన్నారు. కావున పరమాత్మ అట్లు కాడు. అతడు అవినాశి, అవ్యయుడు, సనాతనుడు, దేశ కాలములకు వశము కానివాడు. అట్టి వానిని అర్చించువారు ధ్యానించువారు నాశరహితమగు పరమాత్మ పదమునే పొందుదురు. కాబట్టి ఇదియే సర్వశ్రేష్టమగు లక్ష్యం, గమ్యము. విజ్ఞులగు వారు అశాశ్వత వస్తువును వాంఛింపరు, శాశ్వతమునే కోరుదురు. కావున పునరావృత్తి రహిత శాశ్వత పదవి నొసంగు పరమాత్మనే జనులు ఆశ్రయింపవలెను, అతనిని ధ్యానింపవలెను. ఏ వ్రతములను నియమములను నిష్టలను ఇతర దేవతలను ఆరాధించుటయందుపయోగించుచున్నారో వానిని పరమాత్మను ఉపాసించుటయందు వినియోగించవలెను. దేవతావృతులు ఆత్మవృతులుగా మారవలెను అని ఇక్కడ మనకు భగవానుడు కరాఖండితముగా చెప్పాడు. అయితే దేవతారాధన నిషిద్ధము అని ఇక్కడ భావన కాదు. వ్రత క్రతువులు భక్తి ప్రపత్తులు అవసరము లేదు అని ఇక్కడ కాదు. అయితే శ్రద్ధ భక్తులు అన్నిటికీ అవసరమే. ఏ విధంగా అయితే నీవు ఇంతవరకు ఏ విధంగా అయితే సర్వదేవతలను పూజిస్తూ అర్చిస్తూ వచ్చావో అదే విషయాన్ని, అదే శ్రద్ధని అంతటా ఉన్నటువంటి పరమాత్మ తనలో కూడా ఉన్నాడు కదా. తనలో ఉన్న పరమాత్మని తాను తెలుసుకోవడానికి శ్రద్ధ వహించు అని చెప్పాడు. ఒక మెట్టు ఎక్కినటువంటి వారికి ఈ భావన. ప్రథమములో ఎల్కేజీ యూకేజీ విద్యార్థులులాగా చదువుకున్నప్పుడు అది అవసరమే. అదే పీజీ డిగ్రీలకి వచ్చినటువంటి వారికి మళ్ళీ అక్కడికి దిగవలసిన అవసరం లేదు. అది వారికి తెలుసు గనక అది లేదు అని అనరు. అదే కానీ ఇంకొకటి లేదు అనే మాట అనరు. అదే కాదు ఇంకొకటి ఉన్నది, ఎల్కేజీ యూకేజీ విద్యనే కాదు
ఇంకా పీజీ వరకు ఉన్నదని వాళ్ళు గ్రహించారు కనుక ఎల్కేజీ, యూకేజీ లేదు అని అనరు. ఎల్కేజీ, యూకేజీతోనే సరిపోయింది అని కూడా అనరు. ఆ విధముగా ఈ యొక్క నామ సంకీర్తనల ద్వారా, అర్చనల ద్వారా, పూజల ద్వారా తెలుసుకొని పై మెట్టు ఎక్కి ఈ అన్నిటికీ అధిదైవమైనటువంటి పరమాత్మని కనుగొన్నటువంటి వాడు ఈ పూజలు, వ్రతములు, క్రతువులు లేవు అని అనడు. ఈ పూజ, వ్రత, క్రతువులు ఇంతే, ఇక్కడికే ఆగాలి, పరమాత్మ ఇంకొక్కడు లేడు అనే మాట కూడా అనరు. ఈ పూజ, వ్రత, క్రతువులు అన్నీ కూడా చేస్తూ తద్వారా పరమాత్మను కనుగొని పరమాత్మ స్థానములో నిలవాలి నీవు. ఆ పరమ పురుషుణ్ణి నీవు ధ్యానించాలి అని అంటూ ఉంటాడు. అది నిజమైనటువంటి పై స్థాయికి ఎదిగినటువంటి వాడి యొక్క లక్షణం. బాల్య వ్యవస్థ నుండి వెదిగినటువంటి వాడి యొక్క లక్షణము అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. ఇదే మనకు ముఖ్యం. దేవతలను గాని, పితృదేవతలను గాని, భూతములు గాని ఆరాధించు వారెవరెవరిని పొందుదురు అంటే వారు వారు ఉపాసించు ఆయా దేవతలనే పొందుదురు. పరమాత్మను ఆరాధించువారు పరమాత్మనే పొందుదురు. ఇది మనం గమనించాలి. ఆయా దేవతలను పొందుదురు అంటే ఆ యొక్క దేవతలకు కూడా కాల పరిధి ఉన్నది. కాల పరిధిలో ఉన్నటువంటి వారు ఒకప్పుడు ప్రళ ప్రళయ కాలములో కాల గర్భములో కలిసిపోవలసి ఉంటుంది. అప్పుడు కూడా నీ గతి అదో గతి అవుతుంది. అందుచేత కాల పరిధులు లేనటువంటిది, కాలము తన చేతిలో ఉన్నటువంటి పరమాత్మను కొలవాలనే గాని కాలము చేతిలో ఉన్నటువంటి పరమాత్మతో నువ్వు లిమిటెడ్ అయితే నీవు మళ్ళీ మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.